పరామర్శ పేరుతో విశాఖలో మంత్రి నారా లోకేష్ దండయాత్ర నిర్వహించారు. బాధితులకు అండగా ఉండాల్సిన మంత్రి కార్మికులతో హేళనగా ప్రవర్తించారు. మృతుల కుటుంబాలను ఆదుకోమని అడిగిన ప్రశ్నించిన కార్మిక నాయకులతో మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా, మీరెందుకు వచ్చారంటూ ఎదురుదాడికి దిగారు. ఈయన పోరాడారు రైట్ ఉంది ఇక్కడ సార్ సార్ మారుతున్నా చెప్పని అవసరంలా ఉప్పు ఫ్యాక్టరీని కాపాడింది మేము ఈయన పోరాడారు కాపాడింది రైట్ ఉంది ఇక్కడ ఎవరు చనిపోలేదు ఎవరు చనిపోయినా వాళ్ళతో మాట్లాడుతున్నాం మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు ఎవరు చనిపోయినా వాళ్ళతో మాట్లాడుతున్నాం మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు ఎవరు చనిపోయినా వాళ్ళతో మాట్లాడుతున్నాం. మృతుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో మంత్రి నారా లోకేష్ రాజకీయాలు మాట్లాడటంపై కార్మికులు మండిపడుతున్నారు. కార్మికులు చనిపోయారనే బాధలో మేముంటే నారా లోకేష్ వచ్చి స్టీల్ ఫ్యాక్టరీని కాపాడింది మేమే అంటూ గొప్పలు చెప్పుకోవటం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయమా అంటూ కార్మికులు లోకేష్ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మీద అదనపు బాధ్యత ఉంది. మేము వచ్చి పరామర్శించి మంత్రి గారు వచ్చి తేడా ఏమిటి? మంత్రి గారు భరోసా ఇవ్వాలి, వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి. మాకు భవిష్యత్తు ఉందని, మేము భవిష్యత్తు మీ జీవితాంతం ఆదుకుంటామని చెప్పారు తప్ప ఎలా ఆదుకుంటారనే విషయం చెప్పలేదు. అది కీలకమైనటువంటి అంశం. నిర్దిష్టంగా ప్యాకేజీ ప్రకటించకుండా ఆయన పార్టీకి ఆయన వెళ్ళిపోయారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు. ఇది ఏమాత్రం బాగాలేదు, సంతృప్తికరంగా లేదు. ఇప్పుడైనా సరే ఆయన అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి దర్శించిన తర్వాత ఫ్యాక్టరీ గేట్ దగ్గర అయినా సరే పూర్తి స్థాయి ప్యాకేజీని ప్రకటించారు. ఇప్పటి వరకు విశాఖపట్నం చరిత్రలో ఈ రకంగా మినిస్ట్రీలు వచ్చి ఏ రకమైన భరోసా ఇవ్వకుండా వెళ్ళేది ఇదే మొదటిసారి అవుతా ఉంది. కాబట్టి లోకేష్ గారు మాట్లాడే పద్ధతి కానీ లేకపోతే ఆయన ప్రకటించకుండా వెళ్ళడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇప్పటికే ఆల్రెడీ అసలు యాక్చువల్గా ఈ యాక్సిడెంట్ కారణమే ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ విధానాల కారణంగానే ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ సీఎండి పేరుకున్నా సరే వాళ్ళు ఏం చెప్తే తూతు మంత్రంగా అధికారులు వ్యవహారం చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. కాబట్టి యాక్చువల్గా ఈరోజు కేసు పెట్టవలసింది చంద్రబాబు నాయుడు గారి మీద, మోడీ గారి మీద, వీళ్ళిద్దరి మీద కేసు పెట్టాలి. ఆయన తనయుడు మినిస్టర్ వచ్చి ఇక్కడ కనీసం ప్రకటన చేయలేదు. ఇప్పటికే విశాఖపట్నంలో అనేక ఘటనలు, కనీసం ఫార్మా కంపెనీ లేదా ఆక్సిజన్ అనేక సందర్భాలు స్టీల్ ప్లాంట్లో యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కానీ, చిన్న చిన్న కంపెనీలు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ₹1 ఇచ్చే పరిస్థితి ఉంది, ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఏది ప్రకటన చేయలేదు. కనీసం వాళ్ళందరినీ కూడా రాత్రి కూడా ఏం చేశారంటే 1:30 తర్వాత అక్కడ ఉండే కుటుంబాల సభ్యుల్ని లాఠీచార్జ్ తోసేసి మరి బాడీలు తీసుకొచ్చి మార్చురీలు పడేశారు. కాబట్టి ఒక దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం భాగంగానే అక్కడ 22 మంది పనిచేయవలసింది 11 మందే పనిచేయాలి. 8 మంది నేను డ్యూటీకి వచ్చారు. ఆ రకంగా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నది వేస్టేజ్ అంతా తీసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్రొడక్షన్. కానీ మనుషులు లేరు కాబట్టి వేస్టేజ్ తీయకుండా ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయడంతో ఈ రకమైన ఘటన జరిగింది. కానీ మొత్తం ఈ ఘటన జరగడానికి పూర్తిగా బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కార్మికులకి రోజు రక్షించేదే సిఐటియు. ఈరోజు కార్మిక సంఘాలు ఏ నష్టం జరిగినా కార్మికుడు ఆ యూనియన్ దగ్గరకు వచ్చి మాట్లాడడం, నాకు ఇలా నష్టం జరిగింది, నా సమస్య పరిష్కారం చేయండి అని యూనియన్ నాయకులు కలుస్తారు. కలిసి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో ఆ ఇబ్బందులన్నీ తెలుసుకొని మాట్లాడతారు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఇదే లోకేష్ వచ్చి ఇంత పొగరగా మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గం. అసలు అధికారం ఉందంటే అధికారం దుర్వినియోగం చేయకూడదు. సాటి మనిషి చనిపోయాడు, కాలిపోయాడు అంటే అయ్యో పాపం, దానికి ఎంత నష్టపరిహారం అవుతుంది ఏంటి అనేది చూడాలి. వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం ప్రకటించాలి అని అందరితో మాట్లాడి ప్రకటించాడు అనుకోండి, అది ఉందాతనంగా ఉంటుంది. ఓడిపోయేటప్పుడేమో అందరి మీద భుజాల మీద చేసి నన్ను గెలిపించండి, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే అసలు వ్యక్తిత్వం ఏముందండి వీళ్ళకి?
గత పాలుమరసులో ₹1 ప్రకటిస్తే ₹1 కాదు ఇంకా ప్రకటించాలని ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఇదే లోకేష్ గారు మాట్లాడారు. వాళ్ళు భవిష్యత్తు అంతా బాగా చూడాలని చెప్పారు. ఇప్పుడున్న లోకేష్ ఏం చేశాడు? ఇప్పుడు ఇక్కడున్న ఎంపీ ఏం చేశాడు? విశాఖ ప్రజలంటే నష్టపరిహారం ఇవ్వడం 20 లక్షలు ఇస్తాం, ముష్టే 20 లక్షలు. ఆ ప్లాంట్ వాళ్ళు 20 లక్షల 5 నిమిషాలు వసూలు చేసి ఇచ్చేయగలరు. ఇదా ఈ ప్రభుత్వం? దుర్మార్గం అంటే ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వం అనేది తెలుసుకోవడానికి ఇదే ఉదాహరణ. కార్మిక సంఘాలని గుర్తించడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. లేబర్ కోడ్స్ పేరుతో ఆల్రెడీ కార్మిక సంఘాలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో బలహీనపరిచి కార్మికుల్ని, కార్మిక సంఘాలని డివైడ్ చేయాలనే ఆయన ప్రయత్నం. అది సాధ్యం కాదు. ఎందుకంటే బాధితులంతా కూడా మా వాళ్ళు ఏ పార్టీ ఏ సంఘం దాని నిమిత్తం లేదు. కార్మికులంతా మన వాళ్ళు. ఇప్పుడు ఆయన ఓన్ చేసుకోవడానికి వచ్చాడు బాధితుల్ని. మేము అంతకన్నా ముందు వెళ్ళి వాళ్ళని కూడా అందరూ అని. అందుకని కష్టం వచ్చినప్పుడు అందరూ పలకరిస్తారు, అందరూ పరామర్శిస్తారు. లోకేష్ పరామర్శించడానికి, శ్రీనివాసరావు పరామర్శించడానికి ఒక తేడా ఉంది. నేను సానుభూతి చూపగలను, కానీ ఆయన భరోసా ఇవ్వాలి. అధికారంలో ఉన్నాడు, ప్రధాన బాధ్యతల్లో ఉన్నాడు. ఇదిగో మీ కుటుంబానికి ఈ రకంగా మేము ఆదుకోగలుగుతాం. వాళ్ళకి చెప్పబోని ఇక్కడికి వచ్చి మీడియాకి చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు పాపం కిన్నులై ఉన్నారు, ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. అంత దీనావస్థలో వాళ్ళ కుటుంబం సర్వస్వం కోల్పోయి ఏమిటి మా భవిష్యత్తు అనే ఒక దీనావస్థలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏ డిమాండ్స్ అన్ని పెట్టరు. ఏం చెబుతాడో విన్నామని అనే వినటానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు తప్ప వాళ్ళని కూడా నిరుత్సాహపరిచింది ఆయన స్పందన. ఇదిగో మేము ఉన్నాం, ఈ రకంగా మిమ్మల్ని ఆదుకుంటాం అని చెప్పుంటే అది సంతృప్తికరంగా ఉండేది. అందుకని ఆయన పరామర్శ అంత సంతృప్తికరంగా లేదు. మృతుల కుటుంబాలను ఎలా ఆదుకుంటారని కార్మిక సంఘాల నేతలు అడిగిన దానిపై సమాధానం దాటవేసిన మంత్రి కేజీహెచ్ నుంచి వెళ్లిపోయాడు. కనీసం విశాఖ నుంచి తిరుగు ప్రయాణంలోపైన బాధితుల కుటుంబాలను ఎలా ఆదుకుంటారనే విషయంపై లోకేష్ క్లారిటీ ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. లేదు మీ కుటుంబంలో మాకు చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకనికి వచ్చినాం. మీరు అక్కడ పనిచేయడం లేదు మీ కుటుంబంలో మాకు చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకనికి వచ్చినాం. మీరు అక్కడ పనిచేయడం లేదు మీ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.